క్యాట్కి ప్రిపేర్ అయ్యే మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా భయపడే సెక్షన్ విఏఆర్సి, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ సెక్షన్లో మళ్ళీ రీడింగ్ కాంప్రహెన్షన్ 75% ఉంటుంది. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చూస్తేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్యాసేజ్ అనేది ఒక సింగిల్ థీమ్ నుంచి రాదు, మల్టిపుల్ థీమ్స్ టచ్ అవుతాయి. ఫిలాసాఫికల్ వస్తాయి, సైకలాజికల్ వస్తాయి, సోషలాజికల్ వస్తాయి, అలాగే ఆంథ్రోపాలజీ నుంచి, పొలిటికల్ సైన్స్ నుంచి, ఎకనామిక్స్ నుంచి, బిజినెస్ నుంచి, హిస్టరీ నుంచి, కల్చర్ నుంచి వేరియస్ థీమ్స్ టచ్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి వేరియస్ థీమ్స్తో వచ్చిన రీడింగ్ కాంప్రహెన్షన్ మనం హ్యాండిల్ చేయాలంటే ఒక స్మార్ట్ టెక్నిక్ ఉంది. అదే థిమాటిక్ వొకాబులరీ. అంటే రెగ్యులర్గా వచ్చే వేరియస్ థీమ్స్కి సంబంధించిన వొకాబులరీ మనం పికప్ చేసుకుంటే, ఆ టర్మ్స్ అనేవి మనకు ముందే అవగాహన ఉంటే ఎగ్జామ్లో ఆర్సీసీని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీగా మనం చేయవచ్చు. సో మీకోసం నేను థిమాటిక్ వొకాబులరీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో భాగంగా ఫిలాసాఫికల్ వొకాబులరీ, సైకలాజికల్ వొకాబులరీ, సోషలాజికల్ వొకాబులరీ, ఇట్లా మనం వేరియస్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకుంటాం. వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ థిమాటిక్ వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం.